ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా, అలాగే మా ఫిల్మ్ యూనిట్కి అందరికీ, అలాగే అడగగానే ఒప్పుకున్న మా బాబీ గారికి, అలాగే మా కేఎల్ నారాయణ గారికి, అలాగే అంటే ఈ ఈ ఈ డైలాగ్ అడగగానే ఒప్పుకున్నాను కానీ మా కే సత్యనారాయణ గారికి కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆయన కూడా అడగాల్సిన పరిస్థితే నాకు. సో ఆయనకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మా యూనిట్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. అంతా అన్ని మాట్లాడారు కానీ ఒక మెయిన్ టాపిక్ మాట్లాడలేదు. అంటే గెస్ట్లు అంటే పాపం తెలియదు, మాట్లాడరు. కానీ మా యూనిట్ అందరికీ తెలుసు కూడా మాట్లాడలేరు. అదే ప్రాబ్లం. ఏంటంటే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన నర్గీస్, హీరోయిన్ల పాటు నర్గీస్. నాకు ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ద ఫిల్మ్ రాక్ స్టార్. రాక్ స్టార్ సినిమాలో ఆ అమ్మాయిని చూసి ఆ పర్ఫార్మెన్స్ అది నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. మీరు రాక్ స్టార్ ఫిల్మ్ చూస్తే చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి. కానీ ఫుల్ హైట్, బట్ వెరీ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. భలే ఉందిరా ఈ అమ్మాయిని అప్పుడు అనుకునేవాడిని, ఆ హీరోయిన్ అందులో. ఎప్పుడు కానీ తర్వాత అన్నారు అమ్మాయి ఎక్కడో లండన్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనుకున్నారు. సరే అనుకున్నాను. కానీ ఆ అమ్మాయితో నేను సాంగ్ చేస్తానని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎప్పుడు అంటే నా సినిమాల్లో ఇలాంటివి ఉండవు. కానీ ఈ కథ డిమాండ్ చేసింది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఇందాక మా రైటర్ చెప్పినట్టు, మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు, కథ డిమాండ్ అక్కడ ఉండాలి ఒక సాంగ్. ఏం చేద్దాం అని నేను ఆలోచిస్తూ ఒకసారి మా ప్రొడ్యూసర్స్తో షేర్ చేసుకున్నా. ఇది ఒక సాంగ్ లా కూడా తీసేయచ్చు సార్, బట్ కానీ ఇట్స్ లైక్ మిక్స్డ్గా ఎవరైనా ఒక మంచి ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటే వెంటనే ఎవరితో చేద్దామని కానీ 10-15 నేమ్స్ అనుకున్నారు. అఫ్కోర్స్ కేఎల్ సత్యనారాయణ గారు ఎవరిని అడిగినా సరే ఇస్తారు, అందులో డౌట్లేదు. కాకపోతే అప్పుడు నేను ఈ అమ్మాయి పేరు చెప్పా, నర్గీస్ పేరు చెప్పగానే ఇమ్మీడియట్ గా అమ్మాయికి ఇమ్మీడియట్ గా వీళ్ళు అప్రోచ్ అయిపోయి, ఆ రోజు నేను ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ చెప్పిన మ్యాట్రికి ఈవినింగ్ కి చెప్పేశారు ఓకే అమ్మాయి అని. నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే నాకు ఇష్టమైన అమ్మాయి. అప్పుడు ఆ సినిమా చూసేటప్పుడు నిజంగా ఒప్పుకున్నాను అనగానే ఇంకా షాక్. ఇమ్మీడియట్ ఎంత వేగా ఇది షూట్ పెడతామా అని అనుకున్నా. షూట్కి వెళ్ళాం. షూట్కి అమ్మాయి వచ్చింది అనగానే అందరికన్నా ముందు నేనే ఇలా, ఎందుకంటే నాకు ఆతృత అమ్మాయిని చూడాలని. ఎందుకంటే ఆ సినిమా అంటే అంత ఇష్టం, ఆ క్యారెక్టర్ అంత బాగా చేసింది. ఆతృత అంత సూపర్ గా వెళ్ళాను. ఇంకోటి కూడా చెప్తున్నా, రోజు ఫుల్ ఫ్యాన్ వెళ్ళేవన్నీ ఆ రోజు మంచి షార్ట్ గీపేసుకుని యంగ్స్టర్లో తయారై వెళ్ళా. వెళ్ళి చూడగానే అమ్మాయికి నాకు పరిచయం చేశారు మా డైరెక్టర్ అని. కాకపోతే అమ్మాయి కంప్లీట్ లండన్ ఇంగ్లీష్, మా కొట్నూరు ఇంగ్లీషు, అనకాపల్లి ఇంగ్లీషు రెండింటికి టాలీ అవ్వట్లా. పాపం ఏదో చెప్తుంది కానీ అర్థం కావట్లేదు. అంటే కొంచెం ఇంగ్లీష్ నాకు వచ్చి, కానీ అంత పర్ఫెక్ట్ లండన్ ఇంగ్లీష్ మనకి ఎక్కడ వస్తుంది? తమ్ముళ్ళు మన గురించి తెలుసు కదా. సో అసలు అర్థం కావట్లేదు, ఏదో చెప్తుంది పాపం, అర్థం కావట్లేదు. ఆఫీస్ గారు ఈయన బాగా అన్ని కంట్రీస్ అన్ని తిరిగారు కాబట్టి ఈయనకి సూపర్ ఇంగ్లీష్ వచ్చు. సూపర్ ఇంగ్లీష్ అని ఎందుకనంటే లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్ని కలిపిస్తే సూపర్ ఇంగ్లీష్. ఆ సూపర్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆయన ఆ సూపర్ ఇంగ్లీష్ లో ఏం లేదు సార్, ప్రతి దేవుడు చేయబెట్టండి, అలా నిల్చోండి, అలా నిల్చొని ఒక స్మైల్ ఇవ్వండి, అలా స్మైల్ లుక్ మ్యాచ్ చేస్తుంది అన్నారు. మరి ఏం చేయాలి, ఏం చేసింది అర్థం కావట్లేదు. అలాగే మ్యాచ్ చేశా. అయితే నాకు ఆ 2 days ఆ వర్క్ చేసింది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నిజంగా ఈ అమ్మాయిని కలుస్తానా అనుకున్న అమ్మాయిని పెట్టి సాంగ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అడగగానే పాపం చాలా అంటే ఆ అమ్మాయిని మాట్లాడి పెట్టడం అంత ఈజీ కాదు. కానీ మా ప్రొడ్యూసర్స్ వెంటనే ఒప్పుకొని చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకు అమ్మాయి గురించి ఎక్కువ చెప్తున్నానంటే ఈ సాంగ్ లో అమ్మాయే స్పెషల్. సో కాబట్టి నర్గీస్ గారు మీరు లండన్ లో ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ నేను మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తానండి. ఆ రోజు మీతో నేను షేర్ చేసుకున్నాను కూడా. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా సినిమాకి వస్తే, ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్ కదా అని చెప్పి సినిమా మొత్తం రొమాంటిక్ సినిమా అనుకోకుండా తమ్ముళ్ళు తేడా కొడుతుంది.
ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఈ సాంగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అంతేగాని మొత్తం సినిమా అది కాదు. సో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా మేము అందరికీ చూపించేసాం. టు బి ఫ్రాంక్, మా సినిమా చూడని వాళ్ళు అంటే ఒక మీరు తప్ప, మా ఇండస్ట్రీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ మా లేదా మార్కెటింగ్ పీపుల్ అందరికీ చూపించాం. ఎందుకంటే మాకు ధైర్యం, మన సినిమా బాగుంది, మనం ట్రైలర్ సాంగ్ చూపించి ఎందుకు అడగాలి అందరినీ, సినిమా చూపిద్దామని చెప్పి అందరికీ చూపించాం. చూపించగానే మా శశి గారు 2 times చూశారు ఆయన ఈ సినిమా. 2 times చూశారు. అంటే ఫస్ట్ సారి చూసినప్పుడు ఇందులో ఉన్న తప్పులు ఎంచడం కోసం చూశారు. సెకండ్ టైం చూసినప్పుడు తప్పులు తీసారా లేదా అని చెక్ చేయడానికి చూశారు. సో ఆ తర్వాత నాకు కలిసినప్పుడు చెప్పారు, అది అసలు త్రినాథరావు ఎక్కిన మార్క్ ఫిల్మ్ అంది అన్నారు. అనగానే నేను షాక్. నాకు కూడా ఒక మార్క్ ఉందా, త్రినాథరావు ఎక్కిన మార్క్ సినిమా అంట. ఎందుకంటే నేను ఎప్పుడు నా సినిమాలకి ఫిల్మ్ బై త్రినాథరావు ఎక్కినాన్ని ఇప్పటివరకు ఎప్పుడు వేసుకోలేదు. డైరెక్ట్ త్రినాథరావు ఎక్కినని వేసుకున్నా. ఏ ఫిల్మ్ బై త్రినాథరావు ఎక్కిన బ్రాండ్ ఎప్పుడు వేసుకోలే. ఎందుకంటే నాకు ఆ బ్రాండ్ ఉందనే విషయం నాకు తెలియదు. ఫస్ట్ టైం శశిగా చెప్పారు త్రినాథరావు ఎక్కిన ఫిల్మ్ అని. సో నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళలో ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కాను అనమాట. త్రినాథరావు ఎక్కిన ఫిల్మ్ అని బ్రాండ్ వేసుకోవడానికి 15 ఏళ్ళు పెట్టిన తమ్ముళ్ళు ఈ ఒక్క లైన్ వేసుకోవడానికి. థ్యాంక్ యూ. అది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అలాగే మా మిక్కీ అనేది ఈ సినిమాకి మ్యూజిక్ గా అనుకున్నప్పుడు నిజంగా చెప్తున్నా, మిక్కీ ఎంత సూపర్ అంటే ఒక చాలా సెన్సిటివ్ అండ్ చాలా క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ట్యూన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఆయనే ఫస్ట్ షాక్ అంట, ఈ త్రినాథరావు మాస్ నా కొడుకు నాకు ఇచ్చే ఏంట్రా బాబు అని. ఫస్ట్ మీటింగ్ లో నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఫస్ట్ డైలాగ్ అదే, సార్ నేను ఈ రోజు వస్తున్నారని తెలిసి మీ సినిమాలో ఉన్న పాటలన్నీ చూసాను సార్ నైట్ అంతా కూర్చొని, మీ అన్ని కొంచెం మాస్ బీట్ ఉన్నాయి సార్, ఏదో నాకు మానసిక ఉంది అది ఇది అంటే ఏం పర్లేదు కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కొక్క సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 6 చెప్పమన్నారు. ఒక సిచ్యువేషన్ అయిపోయాక ఒక సాంగ్ అయ్యాక నెక్స్ట్ సిచ్యువేషన్ అలాగే వెళ్తాం. 6 ఒకసారి అంటే అసలే టెన్షన్తో ఉన్నా డైజెస్ట్ చేసుకోలేదు. సో ఒక 1 by 1 వెళ్దామని ఇక 5 పాటలు చేసాం. 5 ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు మళ్ళీ ప్రతి వారానికి ఒకటి రిలీజ్ చేద్దామని మా అభిష్ గారు అన్నారు. అందుకని మేము ఈ రోజు ఇది, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్, నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్, అలాగా 5 పాటలు రిలీజ్ చేస్తాం. మిక్కీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అంటే ఇందులో కూడా ఇంగ్లీష్ లో రాంగ్ ఉంటే కొంచెం క్షమించండి. అండ్ నెక్స్ట్ మా రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాట రాయాలని ఫోన్ చేస్తే కలవట్లేదని వాట్సాప్ కాల్ చేస్తే సార్ ఎక్కడున్నారు సార్ అంటే ఇప్పుడే ఆ క్రూజ్లో పడుకున్నాను, ఆకాశం చాలా నీలంగా ఉంది, అత్తిరిపోయింది, చెప్పు ఏమైనా రాయాలా అన్నారు. అదే మూడ్లో ఇంకో పాట రాయాలన్నారు. సిచ్యువేషన్ చెప్పాను. అబ్బా ఈ రోజు నాకు మొత్తం ఫేవర్ చేసింది. అసలు నేను ఆయన ఏదో ట్రిప్కి వెళ్ళారు, క్రూజ్లో హాయిగా పడుకుని ఆకాశాన్ని చూస్తూ చేతికి తలగాని పెట్టుకుని పడుకుని నా ఫోన్ మాట్లాడారు. అంతే ఒక 2-3 hours రాసి పంపించారు. ఎందుకంటే ఆ కరెక్ట్ టైంకి నేను చేయడం, ఆ టైంకి ఆయన సూపర్ స్పీడ్గా ఉండడం అలాగే మేనేజ్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. అలాగే మా మ్యూజిక్ సాంగ్ పాడారు. ఎందుకంటే ఆయన గొంతు కొంచెం డిఫరెంట్ గా ఉంది. వేరే సింగర్ని పెడదామంటే నేను అన్నాను, లేదు నువ్వే ఉండు, నాకు నీ గొంతు నచ్చింది అని చెప్పి ఆయనే పెట్టాం. అంటే పర్టికులర్గా ఈ సాంగ్ గురించి ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఈ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి. సో ఈ సాంగ్ గురించి తర్వాత మాట్లాడతా. సో తమిళ్లో నేను రెడీ ఈజ్ ఏ మాస్ టైటిల్ కదా. సో అలాంటి టైటిల్ అవిష్ గారు హీరోగా పెట్టి బేర్ చేసి ముందుకు వస్తున్నానంటే దానికి కారణం అది వచ్చేసింది. చాలా తొందరగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన రోహిణి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం. అయ్యో మొత్తం క్రెడిట్ ఇప్పుడు మాట్లాడినంత రోహిణి పెట్టేసింది. సో సో ఇదంతా అంటే మీరు నిజంగా చెప్తున్నా, మా ఆర్టిస్టులు అందరూ చెప్పారు ఏదో పిక్నిక్ వెళ్తున్నాం అలాగని కాదు, నవ్వుతూ చేసాం, నవ్వించాలని చేసాం. డెఫినెట్ గా వెరీ సూన్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు, వాటి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని చూడండి, పెద్ద విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే చాలా కష్టపడి తీసాం సినిమాని, బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అందులో అయితే నో డౌట్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.